యాక్టింగ్ చేద్దామని ఆడిషన్కి వచ్చినా కూడా గేటు పెట్టి నుండి గింటేస్తున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఉంటారు సార్ కంపల్సరీ. డైలాగ్ నువ్వు డైలాగ్ చెప్పలేవు, నేను ప్రూవ్ చేసుకుంటానన్నా కూడా డైలాగ్ చెప్పలేవు, నువ్వు డైలాగ్ రావు, నువ్వు డైలాగ్ చెప్పలేవు అనేసి బయటకు గంటేసి అవకాశాలు లేకుండా వెళ్ళిపోయే వాళ్ళకి మీరు పక్కాగా సపోర్ట్ ఉంటారు సార్. వెళ్ళిపోయే వాళ్ళగా ఆర్టిస్టులు టెక్నీషియన్లుగా గెంటేసే వాళ్ళగా గెంటే అసలు ఏం చేద్దాం అంటున్నారా? గెంటేసే వాళ్ళని వదిలేయండి సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వాటిని మనం మార్చలేము. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, చాలా వాటిని మనం మార్చలేము. అందువల్లే ప్యారలల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు అవకాశం కావాలి, వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తారు? అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. డైరెక్ట్గా ఈసీకి వచ్చేయండి. ఈసీకి ఎక్కడైనా రూపాయి తీసుకుంటున్నారు? లేదు కదా, అయిపోయింది. ఇంకా ఉల్టా నేనే ఇస్తున్నాను కదా, ఏం కావాలంటే ఇస్తున్నాను, హ్యాపీగా చేసుకోండి. ఇక్కడ 1 కాదు 10 సినిమాలు చేయండి, 20 సినిమాలు చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేయండి, వచ్చేదాకా చేయండి. మీకు తోలు ఎంత ఉందో అంత తీర్చేసుకోండి.